పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. ఇది వాటి మెగా డిబేట్. ఇదే అంశంపైన మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డిస్కస్ చేయడానికి బీజేపీ నాయకులు జితేంద్ర గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పద్మాకర్ రెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం జితేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. జితేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. జితేంద్ర గారు, ఇటీవలి కాలంలో ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి, ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ కలహాల నేపథ్యం అయినా కానివ్వండి, అది కాక మోడీ చరిష్మా ఇటీవల చూసుకుంటే అన్ని రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తూ ఉంది బీజేపీ. ఇటుపక్క అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పక్క దేశాల పొరుగు దేశాలతో దాయ దేశాలతో జరుగుతున్న క్రమంలో బీజేపీ పార్టీ తీసుకునే యాక్షన్ ప్లాన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఎట్టకేలకు ఇటీవల బీజేపీ గ్రాఫ్ అయితే బాగా పెరిగింది. తెలంగాణలో కూడా బీజేపీ క్షేత్రస్థాయిలో గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా పార్టీ అధికారంలో రావాలి అనే గట్టి పట్టుదలతో ఉన్న క్రమంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలే అంశంలో కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ చీలే అంశంలో ఒకటి కానీ మాకు ప్లస్ పాయింట్ అయింది అనుకున్నారు బీజేపీ. కానీ అకస్మాత్తుగా తెర ముందుకు వచ్చేటప్పటికి కల్వకుంట్ల కవిత సింహం గుర్తుతో ముందుకు వస్తున్నారు. దీని ప్రభావం బీజేపీ పార్టీ మీద ఏ విధంగా ఉండనుంది? ఉంటుందంటారా, కాదంటారా? అంతగా చెప్పుకోదగ్గటువంటి అవసరం లేదంటారా? దీని గురించి ఏమంటారు? మెగా 9 టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానలిస్టులను అందరికీ, జోజిరెడ్డి గారికి మరియు పద్మాకర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఇవాళ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, అంటే కవిత గారి పార్టీ సింబల్ అనౌన్స్ అయింది అనేది ఒక పెద్ద న్యూసే కావచ్చు. కానీ దీనికి బీజేపీకి ఎటువంటి భయం కానీ, మేము ఎటువంటి ఆందోళనలో లేము మేము. ఎందుకంటే కరీంనగర్లో కానీ చాలా వరకు మున్సిపల్లో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరబోతుంది. ఇవాళ మహారాష్ట్రలో ఉన్న జోష్ మరియు కేరళలో ఉన్న జోష్ ఇక్కడ క్యాడర్లో కనిపిస్తుంది. అది ఎందుకంటే కేరళలో అసలు బీజేపీ లేని దగ్గర నుంచి వెళ్ళి అక్కడ మున్సిపాలిటీలో జెండా ఎగరేయడం వరకు ఇవాళ పోయినాం. ఇవాళ మహారాష్ట్రలో కూడా మొత్తం శివసేనని అసలు పోలింగ్ అనేది కార్పొరేషన్ అక్కడ చూసుకుంటే ఎప్పుడు శివసేన లీడ్లు ఉంటుంది. అట్లాంటి లీడ్ల నుంచి వెళ్ళి ఇవాళ మ్యాక్సిమంగా మొత్తం బీజేపీను అలయన్స్ బయటకు వచ్చింది. అట్లాంటి తరుణంలో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ వచ్చుడు ఇది బీజేపీకే ప్లస్ అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఈ తరుణంలో ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోని వారి గుర్తుని, మరి వారికి ఏం మబ్బపెట్టిందో, వాళ్లకు ఎట్లాంటి ఆలోచన, వాళ్ళతో ఏమి ఒప్పందం జరిగిందో తెలియదు. ఎందుకంటే మాకు తెలిసి ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ లాస్ట్ టైం కరీంనగర్లో ఒక మంచి స్కోర్ కనిపించింది. కాంగ్రెస్ 0 ఉన్నప్పుడు ఇక్కడ సింహం గుర్తు మీద 8 మంది గెలిచిండ్రు. 8 మందికి 8 మంది కూడా అందరూ బీఆర్ఎస్లో జాయిన్ అయినలే. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టుకొని ఎవరు లేరు. వాళ్ళు ఎలక్షన్ మందమే గుర్తు తీసుకొని ఎలక్షన్ గెలిచినాక ప్లేట్ ఫిరాయించి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయిండ్రు. రెబల్స్ అందరికీ ఒక గుర్తు ఏదైనా ఉన్నది అంటే సింహం గుర్తు. అసలు సింహం ప్రత్యేకానికి సింహం గుర్తు అంటేనే ఒక ఫెరోషియస్ అది. కానీ ఇక్కడ రెబల్స్కి అందరికీ ఒక దొంగ గుర్తుగా తీసుకొని ఇప్పుడు కవిత గారు కూడా అదే తోవలో నడుస్తుడు ఒక మంచిది కాదు. ఈ సూచకం కూడా మంచిది కాదని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అయినా వాళ్ళు సింహం గుర్తు తీసుకున్నా కూడా మాకు ఎట్లాంటి ఒరిగేది లేదు. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. మా ఎంపీ గారి మా కేంద్ర మంత్రి గారి సహకారంతో ఇక్కడ ఖచ్చితంగా మేము ఫామ్ చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే జితేంద్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పద్మాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా పద్మాకర్ రెడ్డి గారు, మెగా టీవీ 9 ప్రేక్షకులు, అదేవిధంగా నాతో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి జితేందర్ గారికి మరియు జోజిరెడ్డి గారికి మరియు రహీం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు మీకు తెలియదు ఏం లేదు సార్. గతం నుంచి మనం చాలా సంవత్సరాలు చూస్తా ఉన్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు ఏదైతే ఉందో అక్కడ ఏమైతుంది అంటే ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే సింహం గుర్తు అయితే పబ్లిక్ లకు పోయేటానికి అవకాశం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడు సింహం గుర్తుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాళ్ళు. దాంతో గెలిచే అవకాశాలు ఎవరైతే మంచి నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు టికెట్ మంచి పార్టీలో దొరకకపోతే అప్పుడు వాళ్ళు గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఇది ఎట్లాగో దీనికి ఓటు బ్యాంక్ ఉన్నది సింహం గుర్తు కానీ ఉద్దేశంతోనే ఈరోజు కవిత గారు ఆ గుర్తును
అలయన్స్ లో పొంది గతంలో కేసీఆర్ కూడా ఏం చేసిందంటే ఆయన రైతు నగలు గుర్తుతోనే ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు పోటీ చేసి అప్పుడు 2 జిల్లా పరిషత్తులు కైవాసం చేసుకోవడం జరిగింది. ఒకటి నిజామాబాద్, ఒకటి కరీంనగర్. అదే ప్లాన్ లో ఈ రోజు కవిత కూడా వాళ్ళ నాన్నగారు ఎట్లయితే గెలిచిండు మాకు కూడా అవకాశం లభించింది కదా అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సింహం తోని ఏమైనా లబ్ధి జరుగుతుందని ఉద్దేశింది. కానీ అటువంటి ఇలాంటి వేరు, అప్పుడు తెలంగాణ ఉద్యమం వేరు. ఇప్పుడు అటువంటి అవసరం ప్రజలకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉన్నది, అధికార పార్టీగా ఉన్నది. కాబట్టి ఎవరైనా కానీ రేపు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ప్రజల్లో కూడా మాకు కూడా అంతకంటే ముందు లేనటువంటి మైలేజ్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత పథకాలు కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగై ఉన్నది సార్. కాబట్టి తప్పకుండా ఆ సింహం గుర్తుతో కానీ కవిత గారు పోటీ చేస్తా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని నేను భావిస్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఈ మధ్యన ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిండు, అదేవిధంగా సన్న బియ్యం పథకం ఏర్పాటు చేసిండు, సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, ఇంధనం మిల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది సార్. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఆమెకు నష్టం ఏందో లాభం ఏందో ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి కొంతమంది కాంగ్రెస్ బాణం అని, కొంతమంది బీజేపీ బాణం అని చెప్పారు. కానీ ఆమె ఎవరు బాణం కాదు. ఆమె సొంత నిర్ణయం తీసుకొని ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటుంది. కాబట్టి ఆమె కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సరే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా ఉన్నాం సార్. పద్మాకర్ రెడ్డి గారు కేవలం కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కలహాలతోనే ఉంది కాబట్టి దాన్ని మీరు క్యాచ్గా భావించాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని కదా ఆధారంగా చేసుకుని ఎన్నికల్లోకి వెళ్లాల్సింది? కేవలం ఎంతసేపటికి కుటుంబ కలహాల మీద, కుటుంబంలో ఉన్నట్టు తగాదుల మీద, దీని మీద ఫోకస్ చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అని మీ పార్టీ ఒక పక్క చెప్తాం. ఒక పక్క బీఆర్ఎస్ చూస్తే కాంగ్రెస్ వదిలిన బాణం కవిత అంటున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? కవితకును మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వాళ్ళకు ఆమె కూడా చెప్పింది కదా, నేను ఆత్మగౌరవం పోరాటం కానీ ఇది ఆర్థిక పోరాటం కాదని కవిత గారు చెప్పింది. కాబట్టి ఎందుకు అంటే ఇప్పుడు అలా 3 పైరాల కుప్పలాట ఉన్నది. ఒకటి కవిత, ఒకటి హరీష్ రావు, ఒకటి కేటీఆర్ గారు. ఇందులో ఏమైందంటే ఇక వాళ్ళిద్దరితో నేను నెగలైన ఉద్దేశంతోనే కవిత బయటకు వచ్చి ఆమెకు ఆల్రెడీ గతంలో ఏదో చిన్న ఐడియా ఉండే తెలంగాణ జాగృతి అని పెట్టుకున్నది మొదలే. ఎప్పటికైనా ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలి, నాకు నా సొంత సంస్థ కావాలనే ఉద్దేశంతోనే ఆమె తెలంగాణ జాగృతి అని పెట్టుకొని ఈ హరీష్ రావు కంటే కేటీఆర్ కంటే కూడా ఆమె ఎక్కువ తిరగడం జరిగింది. మహిళలను చాలా వరకు చైతన్యవంతం చేసి వాళ్ళను నా వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే కవిత గారు గతంలో వేసినటువంటి బీజమే దీనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు సార్. తప్పకుండా వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళది, వాళ్ళ పనులు వాళ్ళే. కాంగ్రెస్ పార్టీకి కవితకి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మీ అందరికి తెలుసు, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళ ఆస్తులు పెంచుకునేది తప్ప ప్రజలకు ఎలాంటి లాభం చేయలేదు ఈ 10 సంవత్సరాలు. కాబట్టి రాబోయే కాలంలో ఈ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మనం చూసినాం సార్, ఎటువంటి బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో. రాబోయే కాలంలో కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 117కు దాదాపు 110 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటే సార్. అక్కడో ఇక్కడో కొన్ని సీట్లు ఎందుకంటే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అందులో కూడా దాదాపు మాకే ఫేవర్లో ఉన్నారు ప్రజలు కూడా. ఈ రోజు కూడా మేము ఎలక్షన్లలో చూస్తా ఉన్నాము, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఇప్పటిదాకా కూడా మేము ప్రచారంలో పోయి వచ్చినాం. కాబట్టి మాకు ఎక్కడ చూసినా కానీ మాకు పాజిటివ్గానే కనబడతా ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. రాబోయే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఎందుకంటే మా యొక్క సంక్షేమ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. ఓకే పద్మాకర్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జోజిరెడ్డి గారు నమస్తే అండి. జోజిరెడ్డి గారు, ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో అంటే వచ్చేటువంటి ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో దాదాపుగా సంబంధించినటువంటి అప్పుడు కవిత వస్తారు, ఆ టైంలో కొత్త పార్టీ పెడతారు, ఆ టైంలో ఈలోపు ప్రణాళిక మొత్తం రచించుకుంటారు అనుకున్న క్రమంలో ఒక్కసారిగా ఈ మున్సిపల్ ఎన్నికల పోరులోనే మొదటిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కానివ్వండి, క్షేత్రస్థాయిలో అసలు కవిత యొక్క పార్టీ బలం ఏమాత్రం ఉందని నిరూపించుకోవడానికి, పార్టీ పేరు పెట్టకపోయినా కవిత బలం నిరూపించుకోవడానికే ఈ మున్సిపల్ ఎన్నికల పోరులో సింహం గుర్తుతో దిగబోతున్నారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దాని మీద ప్రభావం ఎలా ఉండిద్ది అంటారు? ప్యానెల్లో ఉన్న వారికి జితేందర్ గారికి, అదేవిధంగా పద్మాకర్ రెడ్డి గారికి నమస్కారం. అదేవిధంగా మెగా టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ. 1939లో పుట్టినటువంటి పార్టీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాడుకుంటూనే వస్తున్నాం. 35 సంవత్సరాలు బెంగాల్లో గవర్నమెంట్లో కూడా ఉన్నది. కానీ ఈ రోజు తెలంగాణలోకి వచ్చినప్పుడు
తెలంగాణలో ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేగా గెలిచాం. లాస్ట్ టైం 102 సీట్లు ఏదైతే జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు గెలవడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్ లో మనము గమనిస్తే కవిత గారి ఇష్యూ వచ్చినప్పుడు, కవిత గారు ఇప్పుడు ఒక పార్టీ కాదండి, జాగృతి అనే ఒక సంస్థ, జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మంది కార్యకర్తలు తనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా ఇలా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు కూడా అవినీతితోటో లేకపోతే ఇంకో కారణం చేతనో ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉంది. ఏ కారణం చేతనైతే వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నప్పుడు తనతో పాటు ఉన్న కార్యకర్తల్ని ఏ విధంగా వాళ్ళు కూడా ఎవరు ఏ కార్యకర్త జాయిన్ అయినా నేను ఏదో ఒక పదవి అలంకరించాలి, ఏదో ఒక దాంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వస్తారు. అదే బేస్ చేసుకొని అనుకోకుండా వచ్చిన ఎలక్షన్స్ కి తను కూడా ఒక మా వాళ్ళకి ఏ విధంగా అకామిడేషన్ చేయాలి అనే ఉద్దేశంతో మా సెంట్రల్ జనరల్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా సింహం గుర్తుతో పోటీ చేస్తా అని చెప్పేసి మమ్మల్ని అడగడం, మేము కూడా మా కమిటీలో డిసైడ్ చేసి చెప్తా అని చెప్పడం జరిగింది. సింహం గుర్తు అనేది ఎవరో చెప్పినట్టుగా ఏదో అనుకోవడానికి వీలేదు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పార్టీ. అది ఏదో ఆజమాయిషి ఇండిపెండెంట్ పార్టీ కాదు. కానీ ఒకటి మాత్రం కవిత గారికి కానీ ప్రేక్షకులకు కానీ అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు ఇలా అవసరం మన ఇండియాలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము కూడా మా పార్టీని డెవలప్ చేసుకోవడానికి అనుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు మన తెలంగాణ బిడ్డలే. వాళ్ళు ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళే, ఉద్యమంతో పాటు ఉన్న వాళ్ళే. ఇవాళ ఏదైనా కూడా సోషలిజం ప్రజల కోసం ఏదైతే సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి తను బయటకు వచ్చి కొట్లాడుతున్నది కాబట్టి, సోషలిజం పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నది కాబట్టి మేము కూడా సహకరిస్తామని చెప్పాం. కానీ ఒకటేంటంటే ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది ఏదో ఇండిపెండెంట్ పార్టీ కాదండి. ఇది వెస్ట్ బెంగాల్లో 35 సంవత్సరాల పాలన చేసింది. 35 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క మంత్రి మీద కానీ ఎమ్మెల్యే మీరు కానీ ఒక చిన్న రిమార్క్ లేని పార్టీ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఈ రోజు మేము పోతున్నాం, వాళ్ళతో కలవడానికి ప్రయత్నంలో ఉన్నాం, కానీ ఇంకా పూర్తిగా కూడా మేము డిసైడ్ చేసుకోలేదు. అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ తరఫున ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మా పార్టీ సభ్యత్వం తీసుకొని మాతో పాటుగా కలిసి వచ్చినట్టయితే మా సింబల్ ఇచ్చేస్తాము, ఆ సింబల్ ద్వారా చేస్తాము అనే ఆలోచనతోటి మాత్రమే ముందుకు పోయినాం. దాన్ని కూడా రేపు రాష్ట్ర కమిటీలో డిసైడ్ చేసుకుంటాం. దాని ద్వారానే మేము పోతాం. అంతేగాని ఏదో కవిత గారో లేకపోతే ఇంకొకటి అనేది ఇక్కడ చర్చ కాదు ఇది. ఎందుకంటే సింహాన్ని చూస్తే అందరికి భయం. ఎందుకంటే 202 బీఫామ్స్ ఇస్తే లాస్ట్ టైము 102 గెలిచినాం. అది కూడా ఏమైంది లాస్ట్ టైం ఏం జరిగింది అని అంటే, ఇంతకుముందు జితేందర్ గారు వాళ్ళు అన్నప్పుడు గెలిచారు పోయారు అని చెప్పేసి ఏ పార్టీలోనైనా గెలుస్తున్నారు పోతున్నారు. కానీ ఈసారి ఒకటే సిస్టమ్ పెట్టుకున్నాము, మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే మా పార్టీలో బీఫామ్ చెందుద్ది, మెంబర్షిప్ లేకుండా ఎవరికి కూడా ఇవ్వబడదు. అందుకే మేము కూడా విప్పు జారీ చేసే అధికారం ఉంది. ఖచ్చితంగా మా ఎవరైతే గెలుస్తారో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారు కూడా పార్టీలో ఉండే విధంగానే మేము చర్యలు చేపడతాం. అట్లయితేనే అఫిడవిట్స్ తీసుకున్న తర్వాతనే మేము ముందుకు పోతున్నాం తప్ప ఎవరో వస్తేనో రేబల్స్ వస్తేనో కాదు. ఇలా మా పార్టీ ప్రతి ఊర్లో ప్రతి మున్సిపల్లో ఉండాలి అనే ఉద్దేశంతో మేము కలవడం జరిగింది. కలుస్తాం. ఎందుకంటే వారే కాదు, ఎంతో మందికి అవసరం ఉంది అలా. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు మనం గమనిస్తే ఎక్కడ కూడా మీరు గమనించండి, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా మీకు రాజకీయాలలో కనపడుతుంది స్తబ్దత అనేది క్లియర్ గా ఉంది. అక్కడ మనం గమనించాల్సింది అది. అంతేగాని ఇలా 3 పార్టీలు కూడా ఎవరు ఎదుర్కోవాల్సిన అన్ని ఎదుర్కొంటున్నారు. అన్ని విమర్శలు తప్ప ఎక్కడ కూడా కుంభకయ్యి ఒక కుంభకోణం అని ఒకడు, ఇది కుంభకోణం జరిగింది అని ఒకరు, ఇవన్నీ కూడా మనం గమనించాలా. అందుకని ప్రజలు కూడా చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళు వస్తా అంటే వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ కి మేము సపోర్ట్ గా ఉంటామన్నమే తప్ప ఇంకొకటి లేదు. అది కూడా ఇంకా చర్చల్లోనే ఉంది. ఆ చర్చల్లో భాగంగానే నడుస్తుందండి. ఇక్కడ జోజిరెడ్డి గారు, కవితకు సంబంధించినటువంటి పార్టీ ఇంతవరకు పార్టీ పేరు ప్రకటించలేదు, దానికి సంబంధించినటువంటి ఒక ఎజెండా ప్రణాళిక ఇంతవరకు రచించలే. కాకపోతే సొంతంగా పార్టీ పెట్టడం ఖాయం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అంటూ మాత్రమే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ సింబల్ మీద గెలిచేటువంటి క్రమంలో ఏఎఫ్బి పార్టీకి సంబంధించి అంటే బయట ప్రచారం ఏమైనా అసలు సంప్రదింపులు జరిగాయా? ఆ దిశగా ఆలోచనలో ఉన్నారా? మీరు కూడా ఇందాక చెప్పినట్టుగానే
అలాంటి ఏదైతే మీరు ఏ పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థతో ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కవితతో కలిసి ఏమనుకుంటున్నారు? మాది ఇక్కడిది కాదండి, నేషనల్ పార్టీ. సో అక్కడ సెంట్రల్ జనరల్ సెక్రటరీ గారు ఉంటారు, ఆ వారితో డిస్కషన్స్ అయినాయి. ఆ డిస్కషన్స్ లో భాగంగా మళ్ళీ మీ కమిటీలో రేపు ఎన్నికల కమిటీ అనేది ఒకటి ఉంది, ఆ ఎన్నికల కమిటీలో డిసిషన్ తీసుకుంటాము. డిసిషన్ తీసుకొని ముందు పోతాం. మేము ఏ విధంగా చేయాలి, ఏదైనా కూడా మా పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారు, మా కమిటీలు ఎక్కడున్నాయి, వారిని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అవసరమో వారిని అక్కడనే మేము ఉపయోగించుకుంటాం తప్ప ఏదో ఆజమాయిషిగా ఇచ్చేది ఏం లేదండి ఇక్కడ. అందులో కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, మా మెంబర్షిప్ తీసుకొని మా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత మా కండువ కప్పుకున్న తర్వాతనే మేము ఇస్తున్నాము. ఎందుకంటే అది రాజకీయ పార్టీ కాదు, మేము పొత్తులో పోట్లే, కలిసి మాతో వస్తున్నారు, మేము వారితో కలిసిపోతామని అనుకున్నామే తప్ప ఇంతవరకు ఫైనల్ చేసుకోలేదు. ఇది క్లియర్ అండి. జోజిరెడ్డి గారు, రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. జితేంద్ర గారు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ ఇటుపక్క కవిత కేవలం విమర్శలు ప్రతి విమర్శలుగానే కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు చూస్తే నిన్నటికి నిన్న కూడా కేటీఆర్ మీద విమర్శలు గుప్పించడం మనం చూస్తున్నాం, కల్వకుంట్ల కవిత విధంగా చూస్తున్నప్పుడు. సరే, ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక రకాలైన మార్పులు జరుగుతూ అవుట్ రింగ్ రోడ్ ఉన్నటువంటి కొన్ని అనేకమైనటువంటి మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీ కింద తీసుకురావాలి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్దాం అన్నటువంటి ప్రణాళిక రచించింది కాంగ్రెస్. సరే, ఎట్టకేలకు దాన్ని ప్రస్తుతం పోస్ట్పోన్ చేసి వచ్చే నెలలో దాదాపుగా అంటే ఈ నెల 27, 28న ప్రకటించే అవకాశం ఉన్నట్టు గట్టిగా కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కేంద్రం సంబంధించినటువంటి సూచనలు కానివ్వండి, ఎవరెవరు ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి ఆశావాహులు ఉన్నారు, ఇవన్నీ గ్రౌండ్ వర్క్ జరుగుతుందా బీజేపీలో? ఇంకా ఇంతవరకు అభ్యర్థులే లేరు అనేటువంటి వార్తలు కూడా కొన్ని చూస్తున్నాం, బయట జరుగుతూ ఉన్నాయి, సరైన అభ్యర్థులు దొరకట్లేదు అనే విషయం. నిజంగానే అలాంటి పరిస్థితుల్లో ఉందా బీజేపీ పార్టీ? అభ్యర్థులు లేరు అనేది తప్పు సార్. ఎందుకంటే మేము నేషనల్ పార్టీ, మాకు కోర్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఇప్పుడు కోర్ లెవెల్ ఎవరిని అంటామంటే బూత్ స్థాయి అధ్యక్షులని నేను కోర్ లెవెల్ అంటాను. బికాస్ దే ఆర్ ది హార్ట్ ఫర్ ది పార్టీ. మేము ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మేము బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ పటిష్టంగా వేసుకొని, ఇవాళ ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా వస్తే అక్కడ బూత్ ప్రెసిడెంట్ గారు ఫస్ట్ నిల్చుంటున్నారు, తర్వాత ఆ బూత్ సంబంధించినాక ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బూత్ ప్రెసిడెంట్లని కలుసుకుంటా వారిని అధ్యక్షతనే మీటింగ్ జరుగుతుంది. అట్లాంటి కోర్ కార్యకర్తలు ఉన్న టైంలో మీరు ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు ఉమ్మడిగా కలుపుకొని బీజేపీని వాళ్ళు ఎదుర్కోలేక ఇవన్నీ పుకార్లు లేపుతున్నారు. మాకు మాకు క్యాండిడేట్స్ లేరు అనేది అది అవాస్తవం. మాకు ఎక్కడైనా కూడా క్యాండిడేట్స్ కరెక్ట్గా ఉన్నారు. మేము క్యాండిడేట్స్ కూడా ఫస్టే డిక్లేర్ అయిపోతాం. ఈ కాంగ్రెస్ను మరియు బీఆర్ఎస్ కంటే ముందే మేము ఖచ్చితంగా మా పార్టీ లైన్ ఏదైతే ఉన్నదో సర్వే కింద ఫస్ట్ సర్వే చేసి తర్వాత వాళ్ళకి పార్టీ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క డివిజన్లో 2-3 పోటీలు ఉంటే ఎవరికైతే ఇస్తే బాగుంటుంది అనేది కూడా దాని మీదకి ఎక్సైజ్ చేసి నిర్ణయం చేసే ప్రయత్నం జరుగుతుంది బీజేపీలో. ఇంకొక వార్త కూడా చక్కర్లు కొడతా ఉంది ప్రస్తుతం. తెలంగాణ జాగృతికి సంబంధించింది కాకుండా కవిత నెక్స్ట్ తన రాజకీయ భవిష్యత్తు గురించి తీసుకునేటువంటి ఏదైతే అడుగులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ని కలిశారు, దాన్ని ఆయన ఫాలో అవుతున్నారు అనే వార్తలు కూడా ఒక నేస్తున్న నేపథ్యంలో అలాంటిది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయన కొన్ని స్వయంగానే ఆయన సొంత ఇంటి వైద్యం ఆయనే చేసుకుని ఈ మధ్యన ఎలా అభాసపాలారో మనం చూసాం. అయినప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత ప్రస్తుత తరుణంలో ఆయన స్ట్రాటజీగా పనిచేస్తే ఒక ఎన్నికల సంబంధించినటువంటి స్ట్రాటజీ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడతాయంటారా? ప్రశాంత్ కిషోర్ ఈజ్ అన్ ఫెయిల్యూర్ మ్యాన్. అప్పటిదాకా ఒక 10 years నడిచింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ లెక్క ఒక శకం నడిచింది కావచ్చు వాళ్ళది. కానీ ఇప్పుడు దేశం కూడా మొత్తం కాంగ్రెస్ హఠావ్ అనే నినాదంతో ముంగడబోతున్న ప్రజలు. అట్లాంటిది ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవాళ ఏదో జరుగుతుంది, ప్రశాంత్ కిషోర్తోని అడ్వాంటేజ్ అయ్యి ముంగడికి పోతుంది అనేది కూడా అదంతా బూటకం. అది వాళ్ళు చేసే డ్రామా. ఇప్పుడు ఇవాళ పొలిటికల్ గెయిన్ ఏంటిది జాగృతికి అంటే ఆ సింబల్ ఒకటి గెయిన్ ఇప్పుడు. ఎందుకంటే సింహం గుర్తు అనేది సింబాలిక్గా ప్రతి ఒక్కరికి కనిపించే సింబల్. అది
ఆ, కనిపించే సింబల్. కానీ ఆ లాస్ ఏంటిదంటే తర్వాత ఆ పార్టీ గుర్తు పోయినాక తర్వాత ఆమె ఏం చేయదలుచుకుంటుంది ఇప్పుడు. అంత బోల్డ్ ఉన్న సింబల్ని పొడగొట్టుకున్నాక ఆ సింబల్ మళ్ళా ఆమె ప్రజలకు పోవాలంటే కూడా చాలా కష్టం. అసలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పోవుడు కంటే ఆమె కామ్ ఉండుడే కరెక్ట్గా ఉండే. కానీ ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని ఇదంతా భయం కలిసి అయిపోతుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం వస్తుందంటే. అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటి బీజేపీ ఎప్పటికీ ఎవ్వరికి భయపడే పరిస్థితిలో లేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కంటే పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఎక్కడ తుడిచిపెట్టేసింది బీజేపీ పార్టీ. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉన్న స్టేట్స్లో ఇవాళ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 2 స్టేట్స్లో ఉన్నాయి. దాన్ని కూడా ఇవాళ ప్రజలు ఇంకొక 4 సంవత్సరాలలో కాంగ్రెస్ ముక్త్ భారత్ చూస్తారని చెప్పి కూడా మేము ఆశాభావంతో ఉన్నాం. చందర్ గారు, పద్మాకర్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? అలాంటి మీరు కూడా దానికి సంబంధించినటువంటి గతంలో అనేక సంప్రదింపులు చేయడానికి ప్రయత్నించారన్నారు. ఆ తర్వాత అతను సొంతగానే చూసాం. కొన్ని రాష్ట్రాల్లో అయితే సక్సెస్ అయ్యారు, కొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ అనే సందర్భాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆయన గనక ఇదే విధంగా కవిత గనక ఎన్నికల స్ట్రాటజీ ఇస్తూ దాని ప్రకారం ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఇచ్చేటువంటి సలహాలతో ముందుకెళ్తే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయండి తెలంగాణ రాజకీయాలు? ఇప్పుడు ఇంతకుముందు మన జితేందర్ బ్రదర్ చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ ఏదైనా రాజకీయ పార్టీకి ఎవరి సలహాలు ఎవరి సూచనలు పనిచేయవు సార్. వారు వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోనే ఆ యొక్క పార్టీ మనుగడ సాధిస్తుంది. సరే, కొన్నిసార్లు కొంతమంది సలహాలు సక్సెస్ అయితే కావచ్చు, అవే సలహాలు ఇంకోసారి ఫెయిల్యూర్ అవుతాయి. అది ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మేము బ్రిటిష్ వాళ్ళే పారదోలేం సార్. బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మాకు లెక్కన. కాబట్టి ఏంటంటే రష్యా అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో ఒక అడుగు వెనుకకు పోవచ్చు, కానీ తర్వాత ఏం చేసింది? 2వ ప్రపంచ యుద్ధంలో రష్యానే గెలిచింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఓన్లీ బీజేపీ ఏమంటుంది? జై శ్రీరామ్ అంటుంది. ఆ నినాదం ఉన్నంత సేపే వాళ్ళు పోతారు. ఆ జై శ్రీరామ్ నినాదం ఎన్ని ఉంటది? ఇప్పుడు ఆ గుడి కట్టిర్రు, ఇంకొక 4 రోజులైతే గుడి అయిపోతుంది. జై తెలంగాణ నినాదం ఉన్నంత సేపే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జై తెలంగాణ అని పబ్లిక్ ను మోటివేట్ చేసిండ్రు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అయిపోయింది కదా జై తెలంగాణ. రేపు రాములవారి గుడి అయిపోయినాక కూడా జై శ్రీరామ్ అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇప్పుడు 3 రాష్ట్రాలలో ఉన్నాయా? ఒక్క రాష్ట్రంలో కాదు. ఈ రోజు ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ ఉన్నారు, ఎల్ఓపి. అర్థమైందా? 100 సీట్లు దాదాపు మాకున్నాయి. వాళ్ళకి 240 సీట్లు ఉంటే మాకు 100 సీట్లు ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటుంది అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఎన్నో సార్లు ఒడిదొడుకులు ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కవిత అనేది పెద్ద అదొక చర్చించే అంశం కూడా కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది. వాళ్ళ కులాల పంచాయతీ, మతాల పంచాయతీ లెక్క ఆమె కూడా ఆస్తి పంచాయతీలు, ఆత్మగౌరవం పంచాయతీ ముందరకు వచ్చింది. దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, ఏం చేస్తారు అనేది మనకు చాలా త్వరలో తెలిసిపోతుంది సార్. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ముందుకు పోతుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి ఉండదని నేను తెలియజేస్తున్నాను సార్. బీజేపీ మీరు కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు హిస్టరీ వక్రీకరించి మీరు చదివించిండ్రు అందరికీ. ఎందుకంటే ఇప్పుడు నిజమైన హిస్టరీ బయటికి వస్తుంది. మన గతం ఎప్పుడైనా మీరు 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, మీరు తెలుసుకోవాల్సింది ఒకటే అన్న, రానున్న రోజుల్లో ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ బాటలో ఉంటారు. వాళ్ళ ఏదైనా కూడా ఇన్ని రోజులు ఒక రాంగ్ హిస్టరీ చదివించారు మీరు. మేము రాంగ్ హిస్టరీ ఎప్పుడు చదివించలేదు. ఇప్పుడు నిజం అనేది ఎవరికైనా తెలుస్తుంది. మీరే ఇవాళ పాపం జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేదా మిగిలిన వాళ్ళందరి మీద మీరు చెడు ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ సరే, చెడైనా మంచి అయినా ప్రజలు తెలుసుకుంటారు. రాబోయే కాలం మీరు చూస్తా చెడు ప్రచారం అని మీరు ఎట్లంటారు? నెహ్రూ ఏమన్నాడు? అక్షయ్ పోయినప్పుడు ఎంటికలు పోయేంత దాట ఏమున్నది పెరిగేందుకు? ఆ రోజు ఉన్న పరిస్థితిలో నెహ్రూ ఆ నిర్ణయం తీసుకున్నాడు, అంతే తప్ప ఇన్ని రాష్ట్రాలను కలిపింది నెహ్రూే కదా. ఒక్క రాష్ట్రం కాడ నెహ్రూ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారికి ఇచ్చింది 2 రాష్ట్రాలు. 2 రాష్ట్రాలు ఇస్తే కూడా అందులో చేయలేకపోతే ఇవాళ జమ్మూ కాశ్మీర్ అనేది ఒకటే ఒక రాష్ట్రం. ఈ రోజు చైనా వాళ్ళు కూడా ఒకటే ఒక రాష్ట్రాన్ని ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఎట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిండు? మోడీ చేయబట్టి ఇప్పుడు చైనా మొత్తం ఆక్యుపై చేస్తుంది ఆ పక్క పొండంతా. దాన్ని మీరు గుర్తిస్తలేరు. మీరు ఏమేం చేసిరు అనేది రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చాక చెప్తాం మళ్ళీ మోడీ ఏమేమి తప్పులు చేసిన అనేది.
మీరు ఎందుకంటే మీరు- మీ మాట వినే పరిస్థితి ఉంది కాబట్టి మీ మాట నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఓకే, బంగ్లాదేశ్ పద్మాకర్ గారు. ఇంత మాట వినే టైం జరుగుతుంటే వచ్చినప్పుడు కూడా మా మాట ఏ నడుస్తుంది. కాంగ్రెస్ నాయకుడు సపోర్ట్ చేస్తలేరా పద్మాకరణ? ఎందుకు చేస్తా ఎందుకంటే ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తలేరు. పలస్తీన్ గురించి బ్యాగ్ వేసుకొని తిరిగింది మన ప్రియాంక గాంధీ అమ్మ. కానీ అవునవును. ఇవాళ ఒక బంగ్లాదేశ్ గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఒక హిందువుల గురించి మాట్లాడుతున్నదా? అక్కడ ఊచకోదోచి గాల పెడుతుండ్రు అక్కడ. అయితే మాది సెక్యులర్ పార్టీ, మేము ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పాం. మీరు హిందువుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి మీరు ఒక్కసారి కవాతు చేస్తే బంగ్లాదేశ్ కొట్టకపోతే ఎందుకు ఒకసారి కవాతు మొన్న చేయండి. మొన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారన్న? ఏమన్నారు? కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నాడు. కరెక్ట్, అక్కడ ఆ ఎలక్షన్ బట్టి మాట్లాడినాడు. భారతీయ దేశం అంటే కాదు కదా. ఇది చూడండి బ్రదర్, ఎందుకో మీరు మతాలు కులాల పంచాయతీలు పెట్టుకుంటారులే కానీ మతాలు కులాలు మీరు పక్క పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడుకోండి. ఎలక్షన్లు ఖచ్చితంగా కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. కరీంనగర్ బల్దియా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం చూడండి. మేము ఖచ్చితంగా కరీంనగర్ జెండా ఇప్పుడు వాడుతున్నాం చూడండి. పొన్నం ప్రభాకర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా ఎగురుతుందో చూడండి. మీరు ఇక్కడ బీఆర్ఎస్ 15% ఈరోజు మా మైలేజ్ పెరిగింది. ఈ 15% ఓటు శాతంతో రాబోయే కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ బల్దియా మీద జెండా వాడుతా చూడండి. ఓకే పద్మాకర్ గారు, ఓకే ఓకే రైట్. నేను ఏం చెప్పినా మొత్తం వదిలేస్తాం, తర్వాత అన్ని క్యాప్చర్ చేస్తాం. మీ శక్తి సామర్థ్యాలు చూడద్దా? ఓకే జితేంద్ర గారు, ఓకే 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 ఓకేనండి, మళ్ళీ మాట్లాడుతాం దాని గురించి. ఓకే పద్మాకర్ గారు, జోజిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. జోజిరెడ్డి గారు, ఓకే మీరు ఏదైతే మీరు చెప్పినట్టు నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కీలక సమావేశాలు నిర్ణయించుకొని కవితకు సంబంధించినటువంటి ఆహ్వానించాలా, మళ్ళీ వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారా, వాళ్ళతో కలిసి వెళ్ళాలా అనేటువంటి ప్రణాళికల నేపథ్యంలో సరే మీరు అనుకున్నట్టుగానే అనుకున్నట్టు అన్నీ జరిగి కవిత మీ పార్టీకి సంబంధించినటువంటి ఏకీభవించి మీ షరతులను ఏకీభవించి సింహం గుర్తు మీద వెళ్తాం. ఓకే, అంతవరకు పాజిటివ్గా ఆలోచిద్దాం. కానీ తనకంటూ ఒక సొంత ఎజెండా, సొంత సంబంధించినటువంటి పార్టీ విమర్శలు ప్రతి విమర్శల మీద వెళ్తూ ఉంది. వాటన్నిటిని మీరు ఏకీభవిస్తూ ముందుకు వెళ్తారా? అసలు మీరు కనుక అసలు ప్రస్తుతం ఉన్న పరిణామంలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంది, పార్టీ అభిప్రాయం ఏంటి? ఒకటి రహీం గారు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు బీజేపీ వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నాయి. ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అండి. అక్కడ పర్సన్ తో పాటుగా సింబల్. సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు లేకపోతే ఎంపీటీసీలకో జెడ్పీటీసీలకో మున్సిపల్ కార్పొరేటర్లకో కౌన్సిలర్లకో ఇది ఏంటంటే సింబల్ మాత్రమే. ఓకేనా? అక్కడ వ్యక్తిగతంగానే చూస్తారు దాదాపుగా. ఇలా బీజేపీ ఫుల్గా నడుస్తుందని చెప్తున్నారు. బీజేపీలో ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే జితేందర్ లాంటి వాళ్ళు ఓ 10 మందో 12 మందో గెలవడానికి సిద్ధంగా ఉన్నారేమో కానీ, ఎందుకంటే జితేందర్ పాపం ఆయన ఏంటనేది నాకు తెలుసు. ఆయన మంచితనంతో గెలుస్తాడు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి గెలుస్తాడు తప్ప బీజేపీ అనేది ఒక పార్టీ గుర్తు మాత్రమే ఆయనకు పనికి వచ్చేది అక్కడ. అంతే తప్ప ఆయన ఇండిపెండెంట్ ఉన్నా కూడా గెలుస్తాడు. అంతేగాని ఏదో బీజేపీ తోటి అట్లా అనుకున్నప్పుడు బీజేపీలో కోర్ కార్యకర్తలు ఇలా బీఆర్ఎస్ లో పోతున్నారు. కోర్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చేసి నా బీఫామ్ అడుగుతున్నారు, మా పార్టీలో జాయిన్ అవుతామని. బూత్ లెవెల్లో వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఇవాళ ఎందుకు వేరే వాళ్ళకి కండువాలు కప్పాల్సి వస్తుంది? అంటే బీజేపీ తగ్గినట్టేనా పెరిగినట్ట? ఇతర పార్టీల తీసుకొని ఇలా చాలా చోట్ల వాళ్ళు ఇస్తున్నారు బీఫామ్స్ అంటే, వాళ్ళు ప్రకటిస్తున్నారు అంటే రీజన్ ఏంటి? కార్యకర్తలు లేరా? మరి బీజేపీలో ఎన్ని సంవత్సరాలు కొట్లాడిన పిల్లలందరూ ఏమైనట్టు? మరి దేశం కోసం కొట్లాడినామంటున్నారు, మతం కోసం కొట్లాడినామంటున్నారు. వాళ్ళని కాదని మిగతా వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? అదేవిధంగా కాంగ్రెస్ కూడా వేరే వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకోవాల్సి వస్తున్నది? మేమంటే బీజేపీ అజెండా ఒకటే జోజిరెడ్డి గారు. బీజేపీ అజెండా అనేది ఒకటే, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, తర్వాత ఇండివిజువల్ థర్డ్. ఎస్, ఒప్పుకుంటా. కానీ ఇవాళ మీ దగ్గర కార్యకర్తలు వాళ్ళు లేరని ఒప్పుకుంటున్నట్ట? బూత్ లెవెల్ స్థాయి నుంచి మాకు కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి మేము చెప్తున్నాం. మేము ఇదంతా కూడా మీ కరీంనగర్ గురించే మాట్లాడుకుంటే ఇద్దరు ఒకటే బాట మీద బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్పులు చేర్పులు చేసుకొని వాళ్ళిద్దరు ఎజెండా తోటే నడుస్తుంది అనేది అదంతా అవాస్తవం జోజిరెడ్డి గారు, అదంతా అవాస్తవము. కరీంనగర్ లో ఎందుకని బీఆర్ఎస్ వాళ్ళకి మీరు కండువాలు కప్పాల్సి వచ్చింది? మీ దగ్గర ఎందుకు మంచి కార్యకర్తలు సీనియర్ గా 20-30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళని వదిలేసి మీరు ఒక కరుడగట్టిన వాళ్ళు కదా, కరుడగట్టిన హిందూయిజం వాళ్ళే కదా అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు గెలుస్తారా ఓడతారని మన చేతిలో లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ వ్యక్తిగతానికి వాళ్ళు బయటికి పోతే దానికి బీజేపీ సంబంధం ఉండదు. బీజేపీలో చేర్చుకుంటున్నారు బ్రదర్, బీజేపీలోకి వచ్చి చేరుతున్నారు. మీరు ఎంతమంది, మీ మంత్రి గారు ఎంత కంట్రోల్ కప్పుతున్నారు అది ఆలోచించాలా.
ఇలా కోర్ ఇవాళ కార్యకర్తలు ఇవాళ బీజేపీ చేసే డెవలప్మెంట్ చూసి, ఇవాళ బీజేపీ చేసే ఏది ఉన్నా కూడా కార్యక్రమాలు చూసి ఇవాళ అందరు కూడా బీజేపీలోకి జాయిన్ అయిదామని చెప్పి ముంగడికి వస్తున్నారు. కానీ మీరు 5 సంవత్సరాలుగా కార్పొరేట్ ఉన్నారు కదా, నేను టీడీపీలో 83 నుంచి ఉండి నేను మీ చెత్త కుండి మీద కనీసం ఒక 50 సార్లు ఎక్కి ఆ చెత్తను తరలించండి, హౌసింగ్ బోర్డు కానీ ఏది కానీ నాశనం అయిపోయి వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్పేసి తరలించండి అని చెప్పేసి అంటే ఇవాళ వరకు కూడా 2 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి గారు, అది కూడా మనది కరీంనగర్ ఏదైతే ఉందో దాంట్లో ఉంది. నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా దీని మీద. స్మార్ట్ సిటీ కింద మీరు ఏదైతే డస్ట్ యార్డ్ మన దాని గురించి మాట్లాడుతున్నాను, 40 కోట్లు డంప్ యార్డ్ 40 కోట్లు రెడీగా ఉన్నాయి అక్కడ. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది కంప్లీట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు ఒక జాగా అలాట్ చేసి డంప్ యార్డ్ కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ చూపెట్టలేదు, ఇప్పుడు కాంగ్రెస్ చూపిస్తలేదు. కాంగ్రెస్ గిట్లా ఇక్కడ డంప్ యార్డ్, ఈ జాగా డంప్ యార్డ్ది అని చెప్పి మీరు చూపిస్తే మాత్రం ఆ డంప్ యార్డ్ ఖచ్చితంగా నెల రోజుల ఖాళీ చేసి చూపిస్తాం బీజేపీ. మీరు ఇంతవరకు కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆ డంప్ యార్డ్ గురించి ఒక ల్యాండ్ చూపిస్తలేదు వాళ్ళు. కాంగ్రెస్ ఒప్పుకుంటాను. అదే ప్రజలు మీ మన కరీంనగర్ ప్రజలే ఓట్లు బీజేపీకి వేసిండ్రు, బీజేపీ ఎంపీ అయినరు, బీజేపీ మంత్రి అయినరు, కేంద్ర మంత్రి అయినరు. వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కాదు అనే సమస్య లేదు. గవర్నమెంట్ కి మీరు ఎందుకు ఛాలెంజ్ చేయట్లేదు? మీరు ల్యాండ్ అలా మీరు జాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ అయినా ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ అట్లాంటి. మీరు ఎందుకు ప్రెషర్ పెట్టట్లేదు? మీరు అర్థం కాలేదు. ఎక్కడైనా ప్రెషర్ పెడుతున్నారా ల్యాండ్ అలాట్మెంట్ అని? ల్యాండ్ అలాట్మెంట్ గురించి మేము ప్రతిసారి ప్రస్తావిస్తున్నాము. ఇక్కడ అక్కడ కేంద్ర మంత్రి గారు వచ్చి కూడా మేము దీనికి మేయర్ వచ్చేసి మీ పార్టీలోనే చేయండి కదా మరి. ఎవరు? అదే మేయర్ వచ్చి, అదే బీఆర్ఎస్ లో ఉన్న మేయరే, అదే కాంగ్రెస్ లో ఉన్న మేయరే వచ్చేసి చైర్మన్ వచ్చేసి మీ పార్టీలోనే సంవత్సరం నుంచి మీతో పాటే తిరుగుతున్నాడు కదా. అలాట్మెంట్ కి గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? ఉన్నాయి కదా కావాల్సినవి అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇది పలానా ల్యాండ్ అని చూపించే అవసరం ఎంతైనా ఉన్నది. మేయర్ మీద బాధ్యత ఎవరిది? ఒక దగ్గర ఏదో తప్పు జరిగింది అంటే ఇవాళ మేయర్ అంతకుముందు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే అప్పుడున్న కమలాకర్ గారు మాకు ఒత్తిడి చేసిండు, ఎట్లాంటి డెవలప్మెంట్ కాకుండా మమ్మల్ని ఆపిండ్లు, వారు చెప్పినట్టు మేము పోయినాము కానీ మా ఇండివిజువల్ డిసిషన్ కాదు అని చెప్పి కూడా వారి వ్యక్తిగతం అంటే వ్యక్తం చేసిండు. ఇద్దరు అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ గారు ఒకటే కదా మరి. ఎట్లా ఒక్కటే ఎంపీ? ఇద్దరు కలిసే చేస్తున్నారు కదా. ఏది చేసినా అని కాదండి, ప్రతిసారి మళ్ళీ మీరు లాంగ్ కాన్సెప్ట్ లకు వస్తున్నారు. మీరు ఈడ ఎంపీకి ఉన్న ఎమ్మెల్యేకి ఎట్లాంటి సంబంధమే లేదు. ఫైనల్ గా మాట చెప్పండి జితేంద్ర గారు. ఓకే జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. జితేంద్ర గారు, ఏదైనప్పటికీ కవిత సరే ఇంట్లో బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఆమె గుర్తింపు లేదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలు అక్రమాలు బయటకు వచ్చారు, ఇదంతా ఒక అయితే ఆమెకు అసలు రాజకీయ శూన్యతని స్టార్ట్ చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టిందే బీజేపీ పార్టీ అనేది ఆమె ప్రధానమైనటువంటి ఆమె యొక్క వాదన. అలాంటి బీజేపీ పార్టీతోనే బీఆర్ఎస్ కలవాలని ప్రయత్నం చేసింది అనేది కూడా ఆమె వాదన, ఆమె చెప్పినటువంటి అంశంలో మొదట్లో. కాబట్టి అసలు ఆ ఫైట్ అంతా కూడా ఇండైరెక్ట్గా చాప కింద నీరులాగా బీజేపీ మీద ఆమె ఫైట్ అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి తెర ముందుకు వస్తూ ఉంది. ఎందుకంటే ఆమె యొక్క ఇమేజ్, ఆమె యొక్క కెరీర్ మొత్తం అక్కడే డ్యామేజ్ అయింది కాబట్టి, ఏదైతే కుంభకోణంలో మద్యం కుంభకోణం ఇరుక్కుంది కాబట్టి. ఆ విషయంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు బీజేపీ పార్టీనే నష్టం వాటిల్లే విధంగా కొన్ని చర్యలు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీజేపీ పార్టీ కవితని? ఇవాళ మీరు చూస్తే క్లియర్ కట్గా ఉన్నది. కాంగ్రెస్ వదిలిన బాణం ఎవరు అంటే కవిత గారు. ఎందుకంటే వారికి కాంగ్రెస్కు మరియు కవితకు మెయిన్ అజెండా బీజేపీ. అసలు బీజేపీ వాస్తవానికి ఏం జరిగింది అనేది వాస్తవాలన్నీ కూడా బయటపెట్టింది బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు చేసిన కుంభకోణాలు బయటపెట్టింది బీజేపీ పార్టీ. ఆమె చేసిన అన్ని ఏదైనా కూడా బీజేపీ బయటపెట్టింది. ఇక్కడ బీఆర్ఎస్ని కూడా ఇవాళ బీఆర్ఎస్లోకి ఇన్ని స్కామ్ జరిగినాయి అని చెప్పి ఇంత ఓపెన్గా చెప్తే కాంగ్రెస్ దాని మీద చిత్తశుద్ధితో పనిచేయకుండా కాంగ్రెస్ ఆమె ఈ చెప్పినప్పుడు మరి కేసులు ఎందుకు ఫామ్ చేస్తలేదు వారి మీద? ఇవాళ వాళ్ళ పక్క గుసబెట్టుకొని
అంటే ఎట్లున్నా అంటే నేను అనొద్దు కానీ యుద్ధానికి పోయేటప్పుడు భీష్ముడిని అటాక్ చేయాలంటే శిఖండిని ముంగడ పెట్టినట్టు కాంగ్రెస్ ఇక్కడ ముంగడ కవితను పెట్టి ముంగడకు పోతుంది. ఇది కాంగ్రెస్ చాతగానితనం అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ మీద already CBI కి ఇచ్చింది రిపోర్టు. సంబంధమే లేదు. మీకు కవితకు కామన్ పర్సన్ ఎవరు? మీకు గోల్ అంటే బీజేపీ. లేదు మాకేం అవసరం, బీఆర్ఎస్ బీజేపీ పోతేనే. ఇవాళ మీకు మళ్ళా బీఆర్ఎస్ తోని కూడా లోపాయకర ఒప్పందంతోనే మీరు బయటకు వచ్చిండ్రు. మాకు ఏ సంబంధం లేదు. మేము బీజేపీ ఇక్కడ ఫామ్ అయితే మాత్రం ఇక్కడ మైనార్టీ సంస్కరణ మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి ఇంటెన్షన్ తోని ఇవాళ మీరు ఇవన్నీ చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ కూడా మీ పక్కకు పెట్టుకున్నారు. కవితను జితేంద్ర గారు ఓకే, చర్చలో పాల్గొన్నందుకు పద్మాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జితేంద్ర గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్ చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో కవిత కూడా రంగంలో దిగబోతున్నారు, సింహం గుర్తుతో రాబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ విధంగా కలుగుంట కవిత కనుక సింహం గుర్తుతో వస్తే ఎవరికి ఏ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది, అసలు వాస్తవంగా అంతగా ప్రభావం చూపించే పరిణామాలు ఉన్నాయా రాష్ట్ర రాజకీయాల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనేది ప్రధానంగా భవిష్యత్తు నిర్ణయించే అంశం. చూద్దాం ఎలా ఉందో. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.